ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. బీఆర్ఎస్ కేటీఆర్ కు ప్రమాదం, తీవ్ర టెన్షన్ లో కేసీఆర్. ఎలాంటి ప్రమాదం జరిగింది, అసలు ప్రమాదం ఎప్పుడు జరిగింది, కారణాలు ఏంటి, అవిరాల్ వీడియో రూపంలో తెలుసుకుందామండి. నేను పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. మరోసారి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారని లైక్ చేయడం మర్చిపోతున్నారండి, దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. కేటీఆర్ కు ప్రమాదం అంటే ప్రమాదం అని కాదు, వేరే రకం పొంచి ఉందన్నమాట. సో కేటీఆర్ను జైల్లో వేయకపోతే యుద్ధమే అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బీఆర్ఎస్ అవుట్డేటెడ్ పార్టీ అని విలీనం చర్చలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ క్లారిటీ అయితే ఇచ్చారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ చిట్చాట్లో మాట్లాడుతున్నారు. అయితే ఏం మాట్లాడారు, బీఆర్ఎస్ అవుట్డేట్ పార్టీ, ఆ పార్టీ చర్చలు లేవు, అంతా ఫేక్ అన్నారు. కవిత బెయిల్ ఇవ్వడానికి సిసోడియాకు మేము బెయిల్ ఇచ్చామా అంటూ ప్రశ్నించారు. మేము బెయిల్ ఇస్తే సుప్రీంకోర్టు, హైకోర్టులో ఎందుకు ఉంటాయి, ఫైర్ అయ్యారు కేంద్ర బండి సంజయ్ అనమాట. రేవంత్ రెడ్డి అంటే నాకు గౌరవం, ఎప్పటికీ కేటీఆర్ను జైల్లో వేస్తారు అనుకుంటానని ఒక బాంబు అయితే పేల్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రేవంత్ రెడ్డి నాలాగే పోరాటం చేశారు, కేటీఆర్ని జైల్లో వేయకపోతే యుద్ధం అంటూ వ్యాఖ్యానించారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ మొత్తానికి అనుకున్న విధంగానే ఇటు రేవంత్ రెడ్డికి చెప్పకనే చెప్తున్నారా, లేదంటే కేటీఆర్ ఇటీవల కాలంలో అసెంబ్లీలో వాడి వేడి చర్చలు నడిచాయి. ఇప్పుడు ప్రస్తుతానికి కూడా ఇక కేటీఆర్ జైల్లో వేయకపోతే యుద్ధం అనే విధంగా చెప్పడం వెనుక అసలు మతలబ్ ఏమైనా రాజకీయ కోణం ఉందా, ఏదైనా ప్రమాదం దాగి ఉందా? సో మొత్తం మీద అయితే ఈ రకంగా ప్రమాదం. మరొకటి, మొదటిసారి భయపడ్డారు మరి కేటీఆర్, ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన కవితను నిందితురాలుగా పేర్కొంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఇవన్నీ తెలిసిన వచ్చినాయి. కానీ ఇక్కడ చెప్తున్నది ఏంటంటే తిహార్ జైల్లో ఉన్నటువంటి తన సోదరి ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అస్వస్థకు గురై బరువు గణనీయంగా తగ్గారట. సో ఇది కలిసి వేసేటువంటి అంశం. ఆరోగ్య పరిస్థితి ఇప్పటికే షుగర్ లెవెల్ కావచ్చు, ఇక బీపీకి సంబంధించి కావచ్చు. మొత్తానికైతే ఇక్కడ జైలు శిక్ష సమయంలో కవిత దాదాపు 11 కేజీలు బరువు తగ్గారని, రక్తపోటు కూడా పెరగడంతో రోజులు మందు వాడుతున్నారని, అంటే 2 టాబ్లెట్లు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఇవన్నీ కూడా ప్రస్తుతానికైతే బాధించాల్సిన అంశమని, మొత్తానికైతే కలిసి వేసిందని. ఇటీవల కాలంలో ఇక ఏదైతే మనకు అసెంబ్లీ, ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల లోపే బయటకు వస్తారని చెప్పడం, ఇప్పుడు ప్రస్తుతానికి సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ సంబంధించి నడుస్తుంది. అయితే సోమవారం వచ్చే అవకాశాలు, బెయిల్ మంజూరయ్యే అవకాశాలు, ఎందుకంటే సిసోడి కూడా బెయిల్ వచ్చింది కాబట్టి తరుణంలో జైలు నుంచి విడుదల కావచ్చు అని చెప్పేసి ఆ వార్తలు సోషల్ మీడియాలో గుప్పమంటున్నాయి.